దేవుని నామముకు స్తోత్రము. మనం బ్లడ్ కవెనెంట్ గురించి నేర్చుకుంటున్నాము. ఇవాళ 19th లెసన్ నేర్చుకుందాం. నిన్న 18th లెసన్ క్లోజింగ్ లో వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ యువర్ కవెనెంట్ రిప్రజెంటేటివ్ హ్యాస్ ఈజ్ యువర్స్. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఉన్నామో ఆయన మన కవెనెంట్ రిప్రజెంటేటివ్ గా, మన నిబంధన ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర నుంచి ఏమేం పొందుకున్నాడు అవన్నీ కూడా మనవే. మనం ఆయనలోకి వస్తే ఆయనవన్నీ కూడా మనవే అని ముగించేశాం నిన్న. హిజ్ రైచియస్నెస్ ఈజ్ నౌ యువర్స్. ఆయన నీతి అంతా మనదే, అందుకని ఆయన నీతిని మనకు ధరింపజేశాడని ఉంది. ఇన్ ద కవెనెంట్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్ ఇన్ క్రైస్ట్. సో మనం ఏం చేస్తాము అని అంటే, నిబంధనలో యూ స్టాండ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనం విడిగా నిలబడం, యేసుక్రీస్తులో నిలబడతాం. అండ్ గాడ్ యాక్సెప్ట్స్ యూ యాజ్ హీ యాక్సెప్ట్స్ క్రైస్ట్. సో అలాగే యేసుక్రీస్తుని ఎలాగ అంగీకరించాడో మనల్ని కూడా అంగీకరిస్తాడు. బికాజ్ యు ఆర్ ఇన్ హిమ్. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నందుకు, ఆయనకు లేకుండా విడిగా ఉంటే నథింగ్ మనల్ని యాక్సెప్ట్ చేయడు. యూ స్టాండ్ ఇన్ హిజ్ రైచియస్నెస్. యేసుక్రీస్తు నీతిలో నిలబడి ఆయన దగ్గర దేవుని దగ్గర ఉంటాం గనక ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇన్ హిజ్ పర్ఫెక్షన్, ఆయన సంపూర్ణతలో మనం ఉంటాం. సో యూ క్యాన్ గో స్ట్రైట్ ఇన్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనం సంపూర్ణలో, యేసుక్రీస్తులో మనం నీతి కలవాలి గనక ఈ నీతితో, ఈ సంపూర్ణతతో తండ్రి సింహాసనం ఎదుటికి ధైర్యంగా మనము వెళ్ళగలము. హల్లెలూయా. వెన్ యూ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు ఆర్ కాలింగ్ అపాన్ యువర్ కవెనెంట్ రిప్రజెంటేటివ్. హల్లెలూయా. అయితే యేసు ప్రభుని మనం ప్రార్థనలో పిలిచినా, సహాయానికి పిలిచినా, దేనికి పిలిచినా మనం ఏ బేసిస్ మీద పిలుస్తున్నామంటే యు ఆర్ కాలింగ్ అపాన్ కవెనెంట్, నిబంధన ప్రతినిధి యేసు అని పిలవటం కాదు, ప్రతినిధి మాకు సహాయం దయచేయని. గిబియోనీయులు యెహోషువను పిలిచారు కదా సహాయానికి. ఏమని పిలిచారు? వాళ్ళు నిబంధన చేసినందుకు కవెనెంట్ పార్ట్నర్ గా పిలిచారు సహాయం చేయమని. మనం కూడా కవెనెంట్ పార్ట్నర్ గా మనం యేసు అని పిలవటం అంటే యు ఆర్ మై కవెనెంట్ పార్ట్నర్ అన్నమాట. నీ కవెనెంట్ లో నేను నిలిచి ఉన్నానని. అండ్ హీ స్టాండింగ్ విత్ గాడ్. మరి యేసు ప్రభు తండ్రి ఎదుట దేనితో, ఏ ధైర్యంతో నిలబడ్డాడో మనం కూడా అలాగే నిలబడతాం. అండ్ సో ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ yes ఫర్ యూ. సో అందుకనే యేసుక్రీస్తు నందు ప్రతి వాగ్దానము అవును అన్నట్టుగానే ఉంటది, ఒక్కటి కూడా నో అన్నట్టు ఉండదు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా అవును అవునన్నట్టుగానే ఉంటవి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఎన్ని ఉన్నప్పటికీ అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి మన వలన, ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్ నోట్ లో ఆమేన్, ఎస్ కలుగును గాక అన్నట్టే ఉన్నవి. All the promises of yes for you, and all you have to do is add your amen. మనమే ఉట్టి ఆమెన్ అని అంటమే, ఆయన తీసుకున్నాడు ఆల్రెడీ. మనం జస్ట్ ఆమెన్ అని అంటమే. All the promises of God find their yes in Christ. అన్ని కూడా యేసుక్రీస్తులో అవును అన్నట్టున్నాయి. సో లెట్ us కాన్ఫిడెంట్లీ బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అట్లాగా నిబంధన చేసి పొందుకున్న వాగ్దానాలు గనక అవి గ్యారెంటీ, అవి నిశ్చలములు గనక నమ్మాలి మనము. ఇన్ జెనిసిస్ 22 when Abraham was willing to offer up Isaac, God swore with an oath saying, because you have done this, surely I will bless you. ఆదికాండం 22లోకి వస్తే దేవుడు అబ్రహాంతో ఏం చెప్తాడంటే, నీ ఒక్కడైన కుమారుని నువ్వు ఇచ్చుటకు వెనుదీయలేదు, ఎవరు విల్లింగ్ గనక నీతో నేను ప్రమాణం చేస్తున్నాను. ఏమని ప్రమాణము? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను. నా ప్రమాణం నీవు ఇచ్చుటకు వెనకదీయలేదు, ఎవరు బిల్లింగ్ ఇవ్వటానికి ఇష్టపడ్డావు గనక నేను నీతో వాగ్దానం చేస్తున్నాను.
నీకు ఒక్కటే అయ్యున్న నీ కుమార్తె వెనక తీయక ఈ కార్యం చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం. 3, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ సంతానము శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు భూలోకం అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. I will bless you. God was acting out a picture of the ultimate sacrifice that would take place on the same mountain. అయితే అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఒక ముంగుర్తుగా, ఒక ఛాయారూపకంగా, ఒక పిక్చరైజ్ చేసి, ఒక డ్రామా లాగా చేసి చూపించాడు. తర్వాత నీ కుమారుడు కాదు, అల్టిమేట్ గా అంతిమముగా బలి అవ్వవలసింది ఇదే మౌంటైన్ మీద నా కుమారుడు బలి అవుతాడు. సో ఇప్పుడు నీ కుమారుడు ఒక ఛాయారూపకంగా, ఒక ఎగ్జాంపుల్ గా చేయబడ్డాడు అన్నది. అల్టిమేట్ సాక్రిఫైస్ దట్ వుడ్ టేక్ ప్లేస్ ఆన్ ద సేమ్ మౌంటైన్, అదే మౌంటైన్ మీద నా కుమారుడు బలి అవుతాడు అన్నదాన్ని అబ్రహాం కుమార్ని బలి ఇవ్వటానికి పిలిచి చూపించాడు. అబ్రహాం ఆఫర్డ్ అప్ ఐజాక్ అండ్ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిమ్. సో అబ్రహాం తన పూర్తి మనసుతో బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు గనక అప్పగించాడు కూడా, దేవుడే ఆపేశాడు మరి. బట్ గాడ్ డిడెంట్ యాక్సెప్ట్ దట్. కానీ అబ్రహాం అయితే తన పొరపాటు ఏమీ లేదండి, ఇవ్వవలసిన రీతిగా పూర్తి హృదయంతో కట్టి బలి అర్పించి కత్తి లేపాడు. బట్ గాడ్ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దాన్ని అంగీకరించక ఆపు, చిన్నవాడి మీద నీ చేయి అక్కడ పొదలో చిక్కుకొని ఉన్న ర్యామ్ తీసుకురమ్మని చెప్పాడు. బట్ పొటేల్లో బట్ హీ వాంటెడ్ టు సీ దట్ హిస్ కవెనెంట్ పార్ట్నర్ వుడ్ బి విల్లింగ్. సో ఇక్కడ ఏంటి అంటే కౌంటర్ పార్ట్ ఉంటాడు కదా, కవెనెంట్ పార్ట్నర్, కౌంటర్ పార్ట్ ని ఈ పార్ట్నర్ అగ్రీ ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు ఒప్పుకోవాలి. సో ఈ కవెనెంట్ ఇంకా కాదా అని చూశాడు అబ్రహాంని, అది చెక్ చేసుకోవటానికి. సో మన జీవితంలో కూడా దేవుడు చాలా విషయాలు జరిగిస్తుంటాడు. అవి ఎందుకు జరిగిస్తాడు అంటే మన విశ్వాసాన్ని చెక్ చేస్తాడు, మన ప్రేమను చెక్ చేస్తాడు. అలాగే ఎన్నో చెక్ చేసుకోవటానికి మన జీవితంలో కొన్ని సంభవిస్తూ ఉంటవి. అవి సీరియస్ కాదు, ఓన్లీ ఫర్ చెకింగ్, టెస్టింగ్ అనమాట. సో అబ్రహామును కూడా వెదర్ ఈజ్ విల్లింగ్ ఆర్ నాట్, ఆయన ఒప్పుకుంటాడా లేదా అని చూస్తే కరెక్ట్ గా ఒప్పుకున్నాడు అబ్రహాం. ఆయన జాలయ్యా, పాస్ అయిపోయావు, తీసేయండి మీ అబ్బాయిని అన్నాడు. However, it was a picture of the time when God would offer up His only beloved Son on Mount Moriah to make the ultimate. అయినప్పటికీ ఇంకా ముందు కాలాన జరగబోతానికి ఇదొక రూపకంగా ఉన్నది. ఎట్లాగా అనంటే ముందు కాలాన దేవుడు తన కోసం ఏకైక కుమారుణ్ణి మరి ఈ పర్వతం మీదనే అంతిమంగా బలి ఇచ్చి నిబంధన చేయబోతూ ఉన్నాడు. When God saw that Jesus was willing, when Jesus' blood was shed, God then swore. అయితే దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఇష్టపూర్వకంగా సిలువనెత్తి రక్తము కార్చాడో అప్పుడు ఆ రక్తాన్ని బట్టి ఆయన ప్రమాణం చేశాడు. ఏమని? బికాజ్ యూ హ్యావ్ డన్ దిస్ జీసస్ నువ్వు ఇది చేసావు గనక, బికాజ్ యూ హ్యావ్ ప్రూవ్ దట్ యు ఆర్ రైచస్, నువ్వు నీతి మంత్రమని నిరూపించుకున్నావు. వర్ది టు బి అ కవెనెంట్ పార్ట్నర్ విత్ మీ, నాతో కవెనెంట్ పార్ట్నర్ గా, నిబంధనలో నిబంధనలో ప్రతినిధిగా నిలవటానికి ఇష్టపడ్డావు గనక ఐ నౌ స్వేర్ దట్ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ. అయితే అందుకని నువ్వు పాస్ అయ్యే టెస్ట్ గనక, నువ్వు విల్లింగ్ గనక నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను. ఐ విల్ మల్టిప్లై యూ, నిన్ను విస్తరింపజేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను విస్తరింపజేసేదను. ఐ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్, ఇంకా నీ శత్రువుల మీద నీకు జయమనిస్తాను. ఈ 3 ఆశీర్వాదాలు ఏవైతే అబ్రహాముకు పలికాడో అవే యేసుక్రీస్తుకు పలికాడు. I will multiply you, I will give you victory over enemies. So God swore the blessings of the covenant upon Jesus. ఇదిగో ఇవి నువ్వు పొందబోయే ఆశీర్వాదాలు. మన ఇద్దరి మధ్యలో జరిగిన నిబంధనకు, నీకు నాకు మధ్యలో జరిగిన నిబంధనకు నువ్వు పాస్ అయ్యావు గనక నీకు ఈ 3 వాగ్దానాలు. And Jesus received them all and he rose from the dead far above all principalities and powers with every spiritual blessing of life upon him. సో అది పలికిన తర్వాత యేసు ప్రభు మృతులలో నుంచి లేచి అన్ని శక్తుల కంటేను, అధికారుల కంటేను, ప్రధానుల కంటే హెచ్చుగా హెచ్చించబడి
పరలోక ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. బ్లెస్సింగ్ ఆఫ్ లైఫ్ అపాన్ హిమ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. పరలోక ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఈ జీవితంలో పొందుకున్నాడు. హీ వాజ్ క్రౌన్డ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఆయన కిరీటం పెట్టబడ్డవాడుగా. దేనికి? ప్రిన్స్ ఆఫ్ లైఫ్, జీవాధిపతిగా ఆయన కిరీటము పెట్టబడ్డ. ఎక్కడ చూస్తాము అని అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ఇష్టపూర్వకంగా మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఆయన ఒక క్రౌన్ పెట్టుకున్నాడు. ఏం క్రౌన్? మహిమా ప్రభావములతో కిరీటము పెట్టుకున్న వాడిగా, క్రౌన్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్ గా చూస్తున్నాం. ద లార్డ్ ఆఫ్ గ్లోరీ, మహిమను ప్రభావాన్ని ధరించిన వాడిగా, జీవాధిపతిగా చూస్తున్నాం. అండ్ వీ ఇన్ క్రైస్ట్ ఆర్ జాయింట్ హెయిర్స్ విత్ హిమ్. అయితే మనము క్రీస్తుతో కూడా మన పరిస్థితి ఏంటి అని అంటే క్రీస్తు తోడి వారసులము. రోమా 8లో చెప్తారు కదా, 17లో, మనం పిల్లలమైన వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినయల్లా క్రీస్తు తోడి వారసులం. జాయింట్ హెయిర్స్ విత్ జీసస్. హల్లెలూయా. We are joined hairs with him because we are now in him. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాము గనక. And therefore all those blessings are also given to us. ఎప్పుడైతే తండ్రి ఆయనకి ఇచ్చాడో అప్పుడు ఆయనలో ఉన్న మనకు కూడా అవి చెందుతుంది. All you have to do was to agree to be in that covenant. ఇప్పుడల్లా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆ నిబంధనకు మనము ఒప్పుకోవాలి. To repent and reject Adam's decision to be your own God. ఆదాముల చేసిన నిర్ణయాన్ని తన సొంత తానే దేవుడుగా ఉండి దేవుని తృణీకరించాడు కదా. ఇప్పుడు నీవు ఆదాములో ఉన్నావు. ఇప్పుడు ఆదాములాగా నీవే నీకు దేవుడుగా ఉండి నీ ఇష్ట ప్రకారం జీవించటానికి ఇష్టపడక యేసుక్రీస్తులోకి వచ్చి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేసిన నిబంధనలు నిలిచి ఉండటానికి వస్తే అవన్నీ నీవే ఆశీర్వాదాలు. అండ్ ఇన్స్టెడ్ టు సబ్మిట్ టు గాడ్, వర్షిపింగ్ అండ్ ట్రస్టింగ్ హిమ్ అలోన్. దానికి బదులుగా దేవునికి సమర్పించుకొని ఆయన ఆరాధిస్తూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను మాత్రం నమ్మి జీవిస్తాము ఈ కవెనెంట్ లోకి వస్తే. సీ ద పవర్ ఆఫ్ ద కవెనెంట్ దట్ యు ఆర్ ఇన్. సో ఇప్పుడు ఏ నిబంధనలో నువ్వు నిలిచి ఉన్నావో దాని పవర్ ఏంటో చూడాలి. ఇప్పుడు యు ఆర్ ఇన్ క్రైస్ట్. లేదు నువ్వు యేసుక్రీస్తు. అందుకనే యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని రోమా 8 స్టార్టింగ్ లోనే అన్నాడు. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం యేసుక్రీస్తు నందు ఉన్న వారము. యు ఆర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన రక్తమందు ఉన్నాము. ఇన్ ఎ కవెనెంట్ దట్ ఈస్ అన్బ్రేకబుల్. ఆ రక్తమందు చేయబడిన ఒక నిబంధనలో ఉన్నాము. అది ఎన్నటికి తొలగిపోని నిబంధన. ఈవెన్ వెన్ యూ ఫెయిల్, ఈవెన్ వెన్ యూ సిన్, యూ డోంట్ బ్రేక్ ద కవెనెంట్. సో నువ్వు పాపం చేసినప్పటికీ, నువ్వు ఓడిపోయినప్పటికీ యూ డోంట్ బ్రేక్. ఆ నిబంధన తొలగిపోదు, దాంట్లో నుంచి తొలిపోవు. బికాస్ ద కవెనెంట్ వాజంట్ మేడ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్యలో కవెనెంట్ అయితే నువ్వు ఫెయిల్ అయినప్పుడు, పాపం చేసినప్పుడల్లా నిబంధన నుంచి తొలగిపోయిన వాడివి అవుతావు. కానీ నిబంధన చేసింది తండ్రి కుమారుడికి మధ్యలో జరిగింది. యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడికి నీవు నిబంధనలో వచ్చావు. నువ్వు పడిపోట, నువ్వు లేచుటను బట్టి ఆ నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. నీతో సంబంధమే లేదు ఆ నిబంధన తొలగిపోవటానికి. ద కవెనెంట్ వాస్ మేడ్ బిట్వీన్ జీసస్ అండ్ గాడ్ and it cannot be broken. సో తండ్రి అయిన దేవుడికి చేయబడిన నిబంధన నీ పాపము, నీ ఓటమి నిబంధనను తొలగజేయదు. అఫ్ కోర్స్ యూ నీడ్ టు రిపెంట్ అండ్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ఫెలోషిప్. కానీ నువ్వు పడిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి దేవుని యొక్క ఫెలోషిప్, సహవాసంలోనికి రావాలి. బట్ యు ఆర్ సెక్యూర్ ఇన్ ద కవెనెంట్. కవెనెంట్ ఎటు పోదు, కవెనెంట్ లో నువ్వు భద్రంగానే ఉంటావు, కానీ దేవుడితో సహవాసము పోతుంది. The Epistle to Hebrews in the Bible is one of the deepest books, and it is all about the new covenant that is not made with animal blood but with the blood of the Son of God. హెబ్రీలకు రాసిన పత్రిక అన్నిటికంటే లోతైన విషయాలు చెప్తూ మనకేం చెప్తుందంటే నూతన నిబంధన గురించి చెప్తుంది. అది ఏమిటి అని అంటే
మేకల యొక్క ఈ రక్తం మీద చేసిన నిబంధన గాక తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం మీద చేయబడిన నిబంధన అని దాని బెనిఫిట్స్ అన్ని హెబ్రీ పత్రికలో మనకు తెలియజేయబడుతూ ఉన్నవి. Hebrews 13:5-6. అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఈజ్ వండర్ఫుల్ నౌ దట్ వి అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు అర్థమైంది గనక అదొక అద్భుతమైన వచనం. 13వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చూసారు, ఆయనే చెప్పాడు నిన్ను ఏమాత్రం విడవను ఎడబాయనని. సో ఇట్ రీడ్స్, ఏది కవనెంట్, అది నిన్నెన్నడూ విడవను ఎడబాయను అన్నది కవనెంట్ మనకు. It reads, God has said, never will I leave you, never will I forsake you. That is his covenant promise. I will be with you always. నేను ఎల్లప్పుడు నీతో కూడా ఉంటాను, విడవను అన్నది నిబంధన ప్రమాణం. That is his covenant promise. I will be with you always. When you need me, I will be there for you. ఎప్పుడైనా నా అవసరం నీకు వచ్చినా నేను వచ్చి నీకు సహాయం దయచేస్తాను, ఎప్పుడు వెనక్కి పోను. సో వర్స్ 6 6వ వచనం ఏం చెప్తుందంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. సో వి సే విత్ కాన్ఫిడెన్స్, ధైర్యంతో చెప్తాం ఏమని, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ఆయనే ఆ ప్రభువు నాకు సహాయుడు అని ధైర్యంగా చెప్తాం నిబంధన ఉన్నందుకు. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. యు సీ, ఇఫ్ యు నో దట్ you have a covenant with God and that God will never leave you, that God will always be there for you because he has promised to be there, then you will believe in it your heart and you will say it with your mouth. Hallelujah. అయితే ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఇఫ్ యు నో దట్ యు హ్యావ్ ఏ దేవునితో నాకు ఒక నిబంధన ఉన్నది అని నీకు తెలిసినప్పుడు, ఆయన నన్ను ఎన్నడూ విడవడు, నన్ను ఎడపాయడని తెలిసినప్పుడు, అండ్ దట్ గాడ్ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ, నీ కొరకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, బికాస్ హీ హాస్ ప్రామిస్డ్ టు బి దేర్, నేను ఉంటాను, నేను ఎన్నడూ ఎడబాయను విడవను అన్నాడు గనక, మాటిచ్చాడు గనక, దాని అందు నమ్మిక ఉంచుతాము, హృదయంలో నోటితో ఒప్పుకుంటాము, అదే రక్షణ. హృదయం అందు విశ్వసించి దాన్ని నోటితో కూడా మనం ఒప్పుకోవాలి. Therefore, we say with confident faith, the Lord is my helper. అందుకనే కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము, కాన్ఫిడెంట్ గా. The Lord is my helper, the Lord is my healer, the Lord is my deliverer, the Lord is my savior, the Lord is the strength of my life. అయితే ఆ దేవుడే నాకు సహాయకుడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను విడిపించువాడు, నన్ను రక్షించువాడు, నా జీవితానికి బలం ఆయనే అని మనం ఒప్పుకున్నట్టు మనం పొందుకుంటాము. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ కవెనెంట్ లో అలాగా ఉన్నాయి. ద లార్డ్ ఈజ్ మై విజ్డమ్, ఆయనే నా జ్ఞానము, బికాస్ హీఈస్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్, ఆయన నిబంధనను నిలిపే దేవుడు గనక నిబంధనలో ఉన్న మేలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలన్నీ కూడా నావే. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. ప్రభువు నాకు సహాయకుడు గనక నేను భయపడను. వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ, మనిషి మాత్రం నాకేం చేయగలడు? వాట్ కెన్ సేటన్ డూ టు మీ, సాతానుడు ఏం చేస్తాడు నన్ను, మనుషుడు ఏం చేస్తాడు నన్ను? వాట్ కెన్ సిక్నెస్ డూ, సో అనారోగ్యము నాకే, రోగం నన్ను ఏం చేస్తుంది? ఏది కూడా నన్నేమీ చెయ్యలేదు. హల్లెలూయా. వాట్ కెన్ సిక్నెస్ డూ? నో, ఇట్ ఈస్ మై హెల్పర్, ఆయనే నాకు సహాయకుడు. We talk about positive confession and that is right. చాలా మంది ఏమంటామంటే, మన కన్ఫెషన్, నెగిటివ్ కన్ఫెషన్ ఎప్పుడు ఉండొద్దు, విరోధమైనది మాట్లాడద్దు వాక్యానికి. పాజిటివ్ కన్ఫెషన్ చేయాలి, అనుకూలమైన ఒప్పుకోలు ఉండాలి, కానీ మనం విరోధమైనది వాక్యానికి అగేన్స్ట్ ది మనం ఎప్పుడు పలుకొద్దు అంటారు. అవిశ్వాసం మాటలు పలుకొద్దు అంటారు. ద బైబిల్ ఈజ్ పాజిటివ్. నిజంగా బైబిల్ అంతా మనకు అనుకూలంగా ఉంది, అది పాజిటివ్. బట్ ఐ థింక్ ఇట్ వుడ్ బి మచ్ బెటర్ టు కాల్ ఇట్ కవెనెంట్ కన్ఫెషన్. హల్లెలూయా. పాజిటివ్ కన్ఫెషన్ అని పిలిచేదానికంటే దాన్ని కవెనెంట్ కన్ఫెషన్ అని పిలవటం మంచిది. నిబంధన ఒప్పుకోలంటాం, అనుకూల ఒప్పుకోలు కంటే కూడా వాక్యాన్ని ఒప్పుకున్నప్పుడు నిబంధన ఒప్పుకోలంటాం ఇంకా బాగుంటది.
బికాస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఈజ్ కన్ఫెసింగ్ అవర్ కమిట్మెంట్ విత్ గాడ్. సో వాక్యము మన నోటితోటి ఒప్పుకోవటం అంటే దేవుడికి మనకు మధ్యలో ఉన్న నిబంధన వాగ్దానాలను ఒప్పుకోవటమే, నిబంధనలోని వాగ్దానాలను ఎత్తిపట్టటమే. వీఆర్ నాట్ జస్ట్ థింకింగ్ పాజిటివ్ థాట్స్, అనుకూలమైన తలంపులు తలంచటమే కాదు, అండ్ స్పీకింగ్ పాజిటివ్ వర్డ్స్, అనుకూలమైన తలంపులు తలంచి అనుకూలమైన మాటలు నోటితో పలకటం మాత్రం కాదు, కానీ ఫర్ సైకలాజికల్ బూస్ట్, అదేంటి మానసికంగా ఏదో విశ్వాసాన్ని బలాన్ని పెంచడానికి కొరకు ఈ పలకటము ఆలోచించటం కానే కాదు. వీఆర్ నాట్ జస్ట్ థింకింగ్ వెల్, అంటే మనం ఉట్టి తలంచి దాన్ని ఏదో మన తలంపుల్ని హెచ్చించుకోవటం పెంచుకోవటం కాదు. వెల్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఎనఫ్ టైమ్స్ ఇట్ విల్ కమ్ టు యూ ట్రూ. పదే 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 చెప్తుంది అని అనుకుంటారు, కరెక్టే. నో, వీఆర్ కన్ఫెసింగ్ అవర్ కవనెంట్. మనం ఒప్పుకునేది ఏంటంటే మన నిబంధనను ఒప్పుకుంటున్నాం, దానిలోని వాగ్దానాల్ని ఆశీర్వాదాన్ని ఒప్పుకుంటున్నాం మనం. వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రామిస్డ్ us, ఆయన ముందే వాగ్దానం చేసింది. ఇదిగో వాగ్దానంలో ఇది చేస్తానన్నావు దేవా, వాగ్దానంలో అది చేస్తానన్నావు దేవా అని మనం ఒప్పుకోవటమే. ద లార్డ్ ఈజ్ మై హీలర్, దట్స్ మై కవనెంట్ కన్ఫెషన్. ఆయన నన్ను స్వస్థపరచువాడు, అది నిబంధనలోని ఒక విషయము, నిబంధనలోని ఒక కండిషన్. బికాస్ హీ హాజ్ ప్రామిస్ దట్ అండ్ హీ హాజ్ మేడ్ అండ్ ఓత్ టు మీ. ఆయన అది వాగ్దానం చేశాడు, దానికి ఒక ప్రమాణము చేశాడు. అండ్ హీ హాజ్ సీల్డ్ ఇన్ హిస్ బ్లడ్, యేసు ప్రభు రక్తం మీద దాన్ని ముద్రించాడు. అండ్ దట్ బై హిస్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్, తాను పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఇది ఏంటంటే అదొక వాగ్దానము, అదొక నిబంధన ప్రమాణము. తర్వాత దానికి ముద్రించాడు రక్తంతో. ఇంకెక్కడ పోతుంది? తప్పకుండా నెరవేరు. అండ్ దేర్ఫోర్ విత్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే ద లార్డ్ ఈజ్ మై హీలర్. అందుకనే గొప్ప ధైర్యముతో ఆయన నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతాను. దట్ ఈస్ వాట్ కన్ఫెషన్ ఈజ్ ఆల్ అబౌట్. అది ఒప్పుకోవటము, మీరు పట్టుకున్నది గట్టిగా ఒప్పుకోనండి అని వాక్యంలో ఉంది కదా, ఇది అన్నమాట. ఏమేమి వస్తాయన్నో అవన్నీ ఒప్పుకోవాలి. దట్ ఈస్ వాట్ కన్ఫెషన్ ఈజ్ ఆల్ అబౌట్. డిక్లేరింగ్ అవర్ కవనెంట్ విత్ గాడ్. దేవా, మన ఇద్దరి మధ్య ఏం నిబంధన ఉంది? నువ్వు ఇది చేస్తానన్నావు కదా, ఇక్కడ రాసింది కదా, ఇది ఈ రెఫరెన్స్ లో ఉంది కదా, మరి అది నాకు నెరవేర్చు. అది ఈ నిబంధన గ్రంథము. ఆ గ్రంథం పేరే నిబంధన గ్రంథం అయ్యే. గ్రంథంలో ఉన్నవన్నీ మనవే. మళ్ళీ విడిగా ఒక్కొక్క లైన్ కు నిబంధన రాయక్కర్లేదు. టోటల్ బుక్ పేరే నిబంధన, కొత్త నిబంధన. హల్లెలూయా. నిబంధన ఎక్కడుంది అని అడగండి. నిబంధన బుక్ పైనే ఉంది, హెడ్డింగ్ ఉంది, నిబంధన. హల్లెలూయా. సో దాని లోపటి అన్ని నిబంధనే మనకు. హల్లెలూయా. యు సీ ఇన్ ద కవెనెంట్ గాడ్ డిక్లేర్స్ హిస్ ప్రామిసెస్ టు us. సో మనం నిబంధనలో దేవుడు తన వాగ్దానాల్ని ఉచ్చరిస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. హీ డిక్లేర్స్ హూ ఈజ్ టు us. ఆయన మనకేమై ఉన్నాడో చెప్తున్నాడు. దట్ హీఈస్ అవర్ హీలర్. నేను నిన్ను స్వస్థపరిచే యెహోవానా, నన్ను స్వస్థపరుస్తానన్నాడు. ఆ యెహోవా అంటే కొన్ని ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. అవర్ పీస్, అవర్ రైచియస్నెస్, మనకు సమాధానమును, మన నీతియు. అవర్ శాంక్టిఫైయర్, మనల్ని పరిశుద్ధపరచువాడును. అవర్ షెపర్డ్, మనకు కాపరియు. అవర్ లైఫ్, మనకు జీవమును. అవర్ స్ట్రెంగ్త్, నా బలము. అవర్ విక్టరీ, మన విజయం. ఇగో ఇన్ని ఉన్నాయండి దాంట్లో. హీ డిక్లేర్స్ ఆల్ హిస్ ప్రామిసెస్ టు us. సో ఆయన వాగ్దానాలన్నీ కూడా మనకు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. హీ డిక్లేర్స్ హూ వి ఆర్ నౌ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో ప్రకటిస్తూ ఉన్నాడు. అండ్ వాట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనము ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ముందు మనకేమున్నదో కూడా ప్రకటిస్తున్నాడు. వాట్ వీ హ్యావ్, వాట్ వీ ఆర్ అండ్ వాట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. అండ్ కన్ఫెషన్ మీన్స్ టు సే ద సేమ్ థింగ్ యాజ్. ఒప్పుకోవటం అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ పలకటం అంటే ఒప్పుకోవటము. చెప్తా ఉంటుంటే ఒప్పుకుంటాం, చూడండి, పలికిస్తుంటే పలుకుతామే, అది అన్నమాట. సో టు కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టు సే ద సేమ్ థింగ్ యాజ్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. ఆయన చెప్తా ఉంటుంటే మనం దాన్ని ఒప్పుకుంటూ ఎస్ 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 అంటున్నాం, ఒప్పుకుంటున్నాం. సో వీ ఆర్ టు బిలీవ్ ఇన్ అవర్ హార్ట్ వాట్ గాడ్ సేస్ అబౌట్ us.
సో దేవుడు మన గురించి ఏమి చెప్తున్నాడో అది మనం హృదయం అందు విశ్వసించాలి. అండ్ దెన్ టు కన్ఫెస్ దాట్ విత్ అవర్ మౌత్, మన నోటితో ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? వీఆర్ కన్ఫెసింగ్ ద కవెనెంట్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని మనము ఒప్పుకుంటున్నాం. వీఆర్ కన్ఫెసింగ్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో ఒప్పుకుంటున్నాము. హూ వీఆర్ త్రూ ద కవెనెంట్ దట్ ఈస్ కట్ ఇన్ క్రైస్ట్ బాడీ. యేసుక్రీస్తు శరీరము నందు ఆ శరీరము కోయబడి ఆ రక్తములో మనము చేసుకున్న నిబంధన ద్వారా మనం ఏమై ఉన్నాము. ఇన్ క్రైస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆయన శరీరము కోయబడి ఒక గాయమైంది. ఆ గాయము నిబంధనకు గుర్తుగా ఉంది. ఆయన రక్తం మీద చేయబడిన నిబంధన గనక ఆ రక్తమును బట్టి, ఆయన శరీరమును బట్టి, ఆయన గాయమును బట్టి మనం ఏమై ఉన్నాము. ఇన్ క్రైస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫెయిత్. అందుకొరకు మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అండ్ కన్ఫెస్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తులో ఏమై ఉన్నానో ఒప్పుకోవాలి. అండ్ హూ ద లార్డ్ ఈస్ టు us ఇన్ ద న్యూ కవెనెంట్. ఆయన మనకు ఈ నూతన నిబంధనలో ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము, మనకేమొచ్చింది, తర్వాత ఆయన మనకేమై ఉన్నాడో మనము ఒప్పుకుంటూ ఉండాలి. విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి. వీఆర్ టు సే ద సేమ్ థింగ్ యాజ్ హీ సేస్ అబౌట్ us. ఆయన మన గురించి వాక్యంలో ఏమని చెప్పాడో అది మనం కూడా ఒప్పుకోవాలి. హీ సేయింగ్ వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఆయన ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మీరు ఆయన నీతి అయి ఉన్నారు. అవును ప్రభువా మేము నీతి అయ్యే ఉన్నాము యేసుక్రీస్తులో అని ఒప్పుకోవాలి. సో వీ హావ్ టు అగ్రీ అండ్ సే ద సేమ్ థింగ్. వీ హావ్ టు కన్ఫెస్, ఎస్ ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు నేను దేవుని నీతి అయి ఉన్నాను. I am the healed of God in Christ. యేసుక్రీస్తునందు నేను స్వస్థపరచబడ్డవాడు. అవును తండ్రి అనాలి. I am the blessed of God. నేను దేవుని యందు ఆశీర్వదించబడ్డవాడు. అవును ప్రభు ఆశీర్వదించబడ్డవాడు. Hebrew 4:14 says, seeing then that we have a great high priest that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our confession. అయితే హెబ్రీ పత్రికలో ఇంకొక మాట చూద్దాం మనం. ఏంటి అని అంటే 4:14 హెబ్రీ పత్రిక 4:14 ఆకాశంలో వెలిగిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక, అంటే సీయింగ్ దట్ అన్నమాట ఇంగ్లీష్ లో, మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. ఏంటది గట్టిగా చేపట్టడము? ఆకాశమండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక అది చూసి మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము. మనం కన్ఫెస్ చేసింది ఏంటి? హీస్ సేయింగ్, seeing that Jesus has died, that he has made the covenant, has risen from the dead. అంటే మృతులలో నుంచి లేచిన తన కుమారుడైన యేసుక్రీస్తును గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనతో నిబంధన చేసుకున్న, he has made the covenant, మనతో నిబంధన చేసుకున్న యేసు అనే ప్రధాన యాజకుడు మృతులలో నుంచి లేచి, అండ్ నౌ హీజ్ మన ప్రధాన యాజకుడు గనక ద మీడియేటర్ ఇన్ హెవెన్, అంటే పరలోకమందు మన కొరకు ఒక రాయబారిగా ఉన్నాడు గనక, మధ్యవర్తిగా ఉన్నాడు గనక, ఇంప్లిమెంటింగ్ అండ్ మెడిటేటింగ్ దట్ కవెనెంట్, వెళ్ళి ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈ కవెనెంట్ ని, నిబంధనను. అండ్ మీడియేటింగ్ దట్ కవెనెంట్, ఆ కవెనెంట్ కు దేవుడికి ఆయనకు మధ్యలో ఉన్న నిబంధనను నెరవేర్చడానికి కొరకు ఆయన ఇంప్లిమెంట్ చేయటానికి మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు, మీడియేటింగ్ దట్ కవెనెంట్. వీఆర్ నౌ టు హోల్డ్ ఫాస్ట్ ద కన్వెక్షన్ ఆఫ్ అవర్ ఫెయిత్. అందుకని మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. We hold fast our declaration of who Jesus is to us through the blood covenant that he has accomplished. అయితే మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే ఏంటంటే, జీసస్ క్రైస్ట్ మనకేమై ఉన్నాడు, who Jesus is to us through the blood covenant, ఆయన కార్చిన రక్తం మీద చేసిన నిబంధన వల్ల మనకి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, తర్వాత ఆయన మనకు ఏమి సాధించి పెట్టాడు, ఆ నిబంధనలో ఆయన మనకు సాధించి పెట్టింది ఏంటి మనకు గట్టిగా తెలియాలి. అగైన్ వర్స్ 14 says,
సీయింగ్ దెన్ జీసస్ హూ హాజ్ నౌ ఎస్టాబ్లిష్డ్ ద న్యూ కవెనెంట్. అయితే ఆయన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అయితే సీయింగ్ దెన్ జీసస్ హూ హాజ్ నౌ ఎస్టాబ్లిష్డ్ ద న్యూ కవెనెంట్, యేసు అని అంటేనే మన కొరకు నిబంధనను స్థిరపరిచిన వాడు. ఇప్పుడు లెట్ us now hold forth the confession of that covenant. దాన్ని మనం ఇప్పుడు గట్టిగా పట్టుకోవాలా నిబంధనను. of who we are now in Christ through the blood of Jesus. This is how we overcome Satan. సో మనం ఏమై ఉన్నాము యేసుక్రీస్తులో ఆయన రక్తము ద్వారా అది తెలుసుకొని ఒప్పుకుంటే మనము సాతాను జయిస్తాము. అలా ఒప్పుకుంటుంటే వాడు ఓడిపోతాడు, అది పలుకుతుంటేనే వాడు భయపడి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. చూసారండి, సాతాను జయించడానికి ఇవన్నీ మనకు తెలియాలి. సో ఇక్కడ ముగిస్తున్నానండి. దేవుడి చిత్తమైతే రేపు కంటిన్యూ చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.